గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? ముఖ్యంగా ఎస్ఎస్సి ఉద్యోగం కొట్టాలని అనుకుంటున్నారా? ఎంత కష్టపడి చదివినా సరైన ప్లానింగ్ లేకపోతే ఫలితం దక్కడం కష్టం. అందుకే అనుభవజ్ఞులైన నిపుణులు చెబుతున్న ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ ఎస్ఎస్సి ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. స్టెప్ నెంబర్ 1, ముందుగా మీకు సరిపోయే పరీక్షను ఎంచుకోండి. ఎస్ఎస్సి అంటే ఒకటే పరీక్ష కాదు. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, సిపిఓ ఇలా చాలా రకాల నోటిఫికేషన్లు ఉంటాయి. మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటే సిజిఎల్ని టార్గెట్ చేయండి, లేదా 12th క్లాస్ అర్హత అయితే సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవ్వండి. యూనిఫామ్ ఉద్యోగాలు ఇష్టమైతే సిపిఓ లేదా జీడీ సరిపోతాయి. ఇక డెస్క్ జాబ్ కావాలా లేదా ఫీల్డ్ వర్క్ కావాలా అనే దానిపై మీ లక్ష్యాన్ని ముందే ఫిక్స్ చేసుకోండి. ఇక స్టెప్ నెంబర్ 2, సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ పై పూర్తి అవగాహన తెచ్చుకోండి. ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ నుంచి తాజా సిలబస్ నోట్ చేసుకోండి. అంతేకాదు గత 2 నుంచి 4 సంవత్సరాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను ఖచ్చితంగా పరిశీలించండి. దీనివల్ల ఏ టాపిక్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ప్రశ్నల క్లిష్టత ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక స్టెప్ నెంబర్ 3, ప్రిపరేషన్ ప్రారంభించే ముందే ఒక మాక్ టెస్ట్ రాయండి. అవును, ఎలాంటి చదువు లేకుండానే ఒక బేస్ లైన్ మాక్ టెస్ట్ రాయడం వల్ల ప్రస్తుతం మీ స్థాయి ఏంటో మీకు తెలుస్తుంది. మీరు ఏ సబ్జెక్టులో స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, నెగటివ్ మార్కింగ్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈజీగా గ్రహించవచ్చు. ఇక తక్కువ మార్కులు వచ్చినా నిరుత్సాహపడకండి. అక్కడి నుంచే మీ ప్రిపరేషన్ను మెరుగుపరచుకోండి. గుర్తుంచుకోండి, గంటల కొద్దీ చదవడం మాత్రమే కాదు, ఈ 3 స్టెప్స్ పాటిస్తేనే ఎస్ఎస్సిలో సక్సెస్ సాధ్యం అవుతుంది.